టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన పాదయాత్ర చరిత్రలో నిలిచిపోతుందని ఆ పార్టీ ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ అన్నారు. చిత్తూరు జిల్లా కుప్పంలో ఆయన మీడియాతో మాట్లాడారు. పాదయాత్ర ముగింపు సభకు వచ్చిన ప్రజలను చూసి జగన్కి నిద్ర లేకుండా పోయిందన్నారు. జగన్కి ఓటమి ముందే తెలిసిపోయిందైనా మేకపోతు గాంభీర్యం ప్రదర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. వైసీపీ మంత్రులకి సీటు దక్కని పరిస్థితి ఆ పార్టీలో నెలకొందని ఎద్దేవా చేశారు. మామూలుగా ఉద్యోగులకు ట్రాన్స్ఫర్ ఉంటుంది కానీ వైసీపీలో ఎమ్మెల్యేలు వైసీపీ నాయకులను ట్రాన్స్ఫర్ చేసిన వింత వ్యక్తి జగన్ అంటూ చెప్పారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు వైసీపీ ప్రయత్నిస్తోందని, కుప్పంలో చంద్రబాబు పోటీ చేయడం లేదనే విష ప్రచారం మొదలుపెట్టిందని ఆయన మండిపడ్డారు. 8వసారి చంద్రబాబు కుప్పంలో 1,00,000 ఓట్ల మెజార్టీతో గెలవబోతున్నారంటూ స్పష్టం చేశారు. కుప్పం నుంచి వరదరాజ స్వామి గుడిలో పూజలు చేసుకొని పాదయాత్ర ప్రారంభించడం జరిగింది. 226 రోజులు 3,132 కిలోమీటర్లు 97 నియోజకవర్గాలు రమారమి 2,100 గ్రామాలు కలుపుకుంటూ దిగ్విజయంగా ఆ పాదయాత్ర మొన్న డిసెంబర్ 20వ తారీఖున ఒక పెద్ద బహిరంగ సభతోటి విజయనగరంలో ముగియటం జరిగింది. మీ అందరికీ తెలుసు, మీడియా మిత్రులకి ప్రజలకి అందరూ కూడా ఆ పాదయాత్ర స్పందన ఏ విధంగా వచ్చిందో. అయితే కుప్పంలో ప్రారంభించినప్పుడు చిత్తూరు జిల్లా మొత్తం, ఉమ్మడి చిత్తూరు జిల్లా పూర్తయ్యేంత వరకు కూడా మనం అందరం చూసాం ఎన్ని రకాలుగా నారా లోకేష్ గారిని ఇబ్బంది పెట్టారు. జీవో రిలీజ్ చేసి మైకు లేకుండా ఆఖరికి స్టూలు మీద ఎక్కినా కూడా స్టూలును కూడా లాక్కొని ప్రచార రథాలు సీజ్ చేసి వాలంటీర్ల మీద కేసులు పెట్టి ఒకటి కాదు ప్రతి నియోజకవర్గంలో ఎన్నో రకాలైన సమస్యలు సృష్టించారు. అయినా కూడా వయసులో చిన్నవాడైనా కూడా పట్టుదలతోటి ఈ పాదయాత్రని కొనసాగిస్తాను, మీరు మామూలుగా ఉంటే ఇది పాదయాత్ర, మీరు డిస్టర్బ్ చేస్తే ఇది దండయాత్ర అని చెప్పని ధైర్యంగా చెప్పి ముందుకు నడిచిన ఒక గొప్ప యువ నాయకుడిగా నారా లోకేష్ గారు ఈరోజు మన ముందుకు వచ్చారు. కానీ రోజుకు ఆయన పాదయాత్ర దిగ్విజయంగా పూర్తయింది. మధ్యలో ఎన్ని ఇబ్బందులు వచ్చినా కానీ చివరకు చాలా దిగ్విజయంగా పాదయాత్ర ముగించారు. ఈ సందర్భంగా మేము చూసింది లోకేష్ బాబుని చిన్నప్పటి నుంచి కూడా చూస్తున్నాం. ఆయన పుట్టి పెరిగిన వాతావరణం, ఆయన యొక్క సంస్కారం, ఆయన చాలా గొప్పగా ఉండే వ్యక్తి కాబట్టి వాళ్ళ తాతగారు కానీ వాళ్ళ తండ్రి గారి యొక్క పరంపర ఆయనకు వచ్చి ఆయన చాలా గౌరవప్రదంగా ఉన్నటువంటి వ్యక్తి. ఇట్లా వల్గారిటీగా మాట్లాడడం, అసభ్యంగా మాట్లాడేదని తెలియదు. కానీ మొన్న యువగళం ముగింపు సభలో లోకేష్ బాబు ఇచ్చినటువంటి స్పీచ్ కదిలివేసినట్లే నేను ఎప్పుడు కానీ ఊహించలేదు.